10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక ఎక్కువ విద్యుత్ వినియోగం ఇప్పుడే జరుగుతోందన్నారు. నిరంతర విద్యుత్ అందిస్తుంటే ఏదో ఆగమాగం అయిపోయిందని కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు ఉత్తమ్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైయెస్ట్ ఎవర్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఇస్ నౌ. ఎంత రేట్ అయినా పవర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పరిశ్రమలకు అన్ని విధాలుగా 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు. ఈయన కేసీఆర్ చెప్పే ఆగమాగమైన లేదో అంటే అంటారా, ఆగమాగం నీ మైండ్లో అయింది. మీరు ఊహించుకుంటున్నారు. విద్యుత్ సప్లైలో అన్ఇంటరప్టెడ్ 24 అవర్ పవర్ సప్లై మంచిగా నడుస్తుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైయెస్ట్ ఎవర్, అదేదో నేను 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ చేసిన అంటాడు. పచ్చి అబద్ధం. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసింది భద్రాద్రి పవర్ ప్రాజెక్టు. అది కూడా అవుట్ డేటెడ్ ఆబ్సొల్యూట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఒక 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై, తెలంగాణ వినియోగదారులపై భారం మోపిపోయినరు. ఎట్లా? వాళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి దేశంలో ప్రపంచమంతా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే మరి ఆయన వాళ్ళకి ఏమి పిచ్చి ఆలోచన వచ్చిందో, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి కోల్ యూసేజ్ ఇస్ మోర్, పొల్యూషన్ ఇస్ మోర్, పర్ యూనిట్ కాస్ట్ ఇస్ మోర్. అది వాళ్ళ కాంట్రిబ్యూషన్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా, మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు? ఏంటిది? ఇది మీ వల్లనే నాశనం అయింది. మొత్తం ఇరిగేషన్ నాశనం అయింది కేసీఆర్ వల్లనే. ఆయన ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా 10 ఏళ్ల పాటు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హై కాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు నేను రిపేర్ చేస్తా అంటే ఇది జోకా ఏంటిది అర్థమైతే. అక్టోబర్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు నోరు మెదపలేదు కేసీఆర్. ఆన్ రికార్డ్ ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన లేకపోవడం వల్ల, మీ అన్నెసరీ జోక్యం వల్ల, మీ అవినీతి వల్ల, మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయినాయి. ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా గుదిబందగా మారింది. మేము నీళ్ళు వదిలిపెట్టామంటే అసలు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీ టైంలోనే కూలిపోయి మీ టైంలోనే నీళ్ళు వదిలిపెట్టినరు. మేము అధికారంలో రాకముందే మేడిగడ్డ బ్యారేజ్ ఆ పిల్లర్స్ కొంగిపోయి నీళ్ళు వదిలిపెట్టినరు. మిమ్మల్ని మీరు 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వచ్చిండ్రు. 39 నుంచి 25 ఎమ్మెల్యేలు మాతో చేరుతున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు వచ్చే సంఖ్య 0. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చాప్టరు. ఇక మీరు మాటికి ఏదేదో మాట్లాడితే కుదరదు. ఏదో మాకు 8 నుంచి 12 సీట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. అది అసలు జోక్ ఆఫ్ ద సెంచరీ. మీకు వచ్చే సీట్లు 0. మీకు 15 సీట్లో 3వ స్థానం డిపాజిట్ పోతున్నది. ఇక మళ్ళా మీరు ఆ కళల్లో మీరు జీవించడం కూడా ఇది మీరు అది మానుకోవాలని చెప్పి వాళ్ళేమో 299 టీఎంసీలు మనకి, 512 టీఎంసీలు కేసీఆర్ రాసిచ్చేసాడు. మేము వచ్చి ఇది సరియైన వాదన కాదు, 70% క్యాచ్మెంట్ ఏరియా మనది, 70% మనకు రావాలని చెప్పి ఇప్పుడు మేము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 కింద మేము కేసు వేసినాము. 75% డిపెండబిలిటీ అయితే మనకి అందులో 811 టీఎంసీలో 70% రావాలి మనకి. అది 550 టీఎంసీ అని మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినాము. అంటే వాళ్ళు 299 అడిగితే మేము మరి 555 టీఎంసీ అడిగినాము. మేము ఉన్నప్పుడు నాగార్జున సాగర్ గొప్పగా నడిపించినాం, మీరు ఏది చేస్తలేదని మాటి మాట్లాడతారు. వాళ్ళున్న 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాళ్ళ అలొకేటెడ్ నీటి కంటే ప్రతి సంవత్సరం ఎక్కువ తీసుకున్నారు. మేము వచ్చినాకనే ఇది ఆగింది. ఇది అబద్ధాలు చెప్పి మరి కేసీఆర్ అబద్ధాలు చెప్పినా, జగదీష్ రెడ్డి అబద్ధాలు చెప్పినా ఇది వాస్తవం.